హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్. అయితే చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రీసెంట్గా మనం మొబైల్లోనే థంబ్నెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేసి లైవ్ ప్రూఫ్లో అయితే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో అనేది మన మొబైల్లోనే మంచిగా థంబ్నెయిల్స్ అనేది అట్రాక్షన్గా అయితే చేసేసుకోవచ్చు అని. సో మొత్తం నేనైతే ప్రీవియస్గా థంబ్నెయిల్స్ చేసిన ఉన్నాయి కదండి, ఇది లైవ్ ప్రూఫ్లోని స్క్రీన్ రికార్డ్ తీస్తూ మీరు అందరితో వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియోను కనుక మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి. సో మన మొబైల్లో పిక్సార్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. పిక్సార్ట్ అనేది యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయిపోండి. సో దానిలో అయితే మనం వన్స్ పిక్సార్ట్ ఓపెన్ చేసిగానే బ్యాక్ అప్లై ఎఫెక్ట్స్, ఎడిట్ ఏ ఫోటో, ఎడిట్ ఏ వీడియో అని కూడా ఉంటుంది. సో మనం ఓపెన్ చేసిగానే ఇలా అయితే రన్ అవుతూ ఉంటుంది కదండి. నేను చేసిన వీడియోస్ అయితే ఫొటోస్ కానీ ఏవైనా, ఇప్పుడు నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా రోజ్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను కదండి. సో దానికి మనం ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకోవడం వల్ల క్రాప్, ఫ్రేమ్ మనకి ఆప్షన్స్ అన్నీ చూపిస్తే, ఫర్ సపోజ్ ఒక ఇమేజ్కి క్రాప్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, దాన్ని మనం కరెక్ట్ యాంగిల్లో మనం క్రాప్ చేసుకోవడానికి క్రాప్ అయితే యూస్ చేసుకుంటాం కదా. నేనైతే వీడియోలో లైవ్లోనే చూపిస్తున్నాను కదండి, చూడండి. ఫోటోకి అయితే క్రాప్ చేసేసుకొని పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సన్కి చేసుకోవాలంటే మనకు అక్కడ కటౌట్ అనే పిక్ కూడా కనపడుతుందండి. నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈజీగా మన మొబైల్లోనే థంబ్నెయిల్స్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు రోజెస్ కానీ వాటికైతే రౌండ్ షేప్ తీసుకుంటాను కదా, నేనైతే రౌండ్ షేప్స్ దగ్గర క్లిక్ చేసేసుకుంటే రౌండ్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. నేను ఇక్కడ ఈ ఫ్లవర్కి ఉన్నంత దానికి తగ్గట్టుగా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. వన్స్ అది సేవ్ చేసుకున్నాక మనకి ఈ పిక్సార్ట్ యాప్లో యాడ్స్ అనేది వస్తాయి. అవి నో ప్రాబ్లం, 2 మినిట్స్ అయితే ఉంటే ఆ యాడ్స్ అనేది పోతాయి. వన్స్ అది మనం ఓపెన్ చేసుకున్నాక సేవ్ చేసేసుకోవటమేనండి. సేవ్ టు మన ఫొటోస్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, మనకి ఇవి యాడ్స్ అనేది వస్తాయి, నో ప్రాబ్లం. ముందుగా పిక్సార్ట్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్లయితే ఫర్దర్గా నేను మరిన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకో డీటెయిల్గా వీడియో అయితే చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ నేనైతే శివుడిది అయితే ఒక పిక్ అయితే నా గ్యాలరీలో ఉన్నది అయితే చూపిస్తున్నాను. దీన్ని మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఆ పర్సన్ వాటికి కటౌట్ ఎలా చేసుకోవాలన్నా మనం పిక్ని సేవ్ చేసుకొని పైన కటౌట్ అని వస్తుంది. ఆ కటౌట్ అనేది క్లిక్ చేసుకున్నాక పర్సన్ అని ఉంటుంది. ఆ పర్సన్ అని క్లిక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వస్తుంది, యాడ్స్ అనేది వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. సో ఇలా ఫ్రీ టు ఎడిట్ అలా మనం దీన్ని పర్సనల్ చేసుకున్నాక గ్యాలరీలోకి అయితే సేవ్ చేసేసుకోవటమేనండి. సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ పిక్సార్ట్ అనే యాప్ చేసుకుని ఇప్పుడు ఈజీగా మనమైతే ఒక రోజ్ ఫ్లవరు, ఒక శివ ఇమేజెస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. మనం ఇప్పుడు ఈజీగా థంబ్నెయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు లైవ్లోనే చూపిస్తానండి. సో ఇప్పుడు నేనైతే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. పిక్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను కదండి. సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఇక్కడ లేఅవుట్స్, రేషియో అని ఉంటుంది. రేషియో మనం లాంగ్ వీడియోస్ కాబట్టి 16:9 అయితే పెట్టుకోండి. షార్ట్స్కి అయితే మన ఇది 3.4 ఉంటుంది, 3.2 ఉంటుంది. మన లాంగ్ వీడియోస్ కాబట్టి థంబ్నెయిల్ కాబట్టి 16:9. సో ఇక్కడ మనం ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు అన్నీ ఆ ఇమేజ్ అనేది ఏ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలంటుంది. ఇలా స్టిక్కర్స్ అయితే కనబడుతున్నాయి కదండి, ఆ స్టిక్కర్స్ని మనం యూస్ చేసుకోలేము. సో మనం స్టిక్కర్స్ లేకుండా ఇమేజెస్ అయితే వాడు ఆ పిక్సార్ట్ యాప్లో ఒక 4 or 5 అయితే మనకి ఇస్తాడు. మనకి నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది సేవ్ చేసేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, స్టిక్కర్, కట్అవుట్, టెక్స్ట్, యాడ్ ఫోటో అని ఉంటుంది. ఇప్పుడు మనం యాడ్ ఫోటో దగ్గర క్లిక్ చేసేసుకొని రోజ్ ఫ్లవర్ అయితే మళ్ళీ ఇంకొక ఇమేజ్ అనేది, రోజ్ అనే కాదు మీ గ్యాలరీలో ఏ ఉంటే అవి, నేనైతే ఈ రోజ్ అయితే క్లిక్ చేసుకున్నాను కదండి. మన సైడ్స్కి ఇలా కావాలంటే అలా మూవ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ని మనం ఎలా డైరెక్షన్లో ఎలా పెట్టుకోవాలా అనేది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. థంబ్నెయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈజీగా అయితే అయిపోతుందండి. మీకు ఈ వీడియో అనేది బాగా నచ్చితే
ఎన్ని లైక్స్ కామెంట్స్ వస్తాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అనదర్ యాప్లో ఎలా చేసుకోవాలని డీటెయిల్ వీడియో అనేది, నేను లాంగ్ వీడియో అనేది మళ్ళీ ఇంకోటి తీస్తాను. యాజ్ పర్ మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయాలా వద్దా అని చూస్తానండి. సో ఇప్పుడు మనం టెస్ట్ అయితే రాసేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శివపురాణం అని నేను ఏదో ఒకటి థంబ్నెయిల్ కోసం అని చూపిస్తున్నానండి. శివుడు ఇమేజెస్ మనం దీంట్లోనే కలరింగ్ ఇచ్చుకోవచ్చు, ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చండి. పిక్సార్ట్ అనే యాప్లో మన థంబ్నెయిల్ అనేది ఈజీగా మొబైల్లోనే మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అని ప్రజెంట్ ఉన్న ఇప్పుడు న్యూ యూట్యూబర్స్ అందరికీ ఈ పిక్సార్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఈజీగా మొబైల్లోనే థంబ్నెయిల్స్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదండి, మనం ఈజీగానే పిక్సార్ట్ అనే యాప్లో అన్నీ వివరంగా అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో దాన్ని మనం ఓకే చేసుకున్నాక ఆ టిక్ బటన్ చేసుకొని సేవ్ ఆర్ పోస్ట్ చేసేస్తాం. మనం పోస్ట్ చేస్తే మనం ఇన్స్టాగ్రామ్లోకి, వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. సేవ్ టు గ్యాలరీలోకి చేసేసుకొని డైరెక్ట్గా మనం ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే ఈ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఫర్దర్గా నేను ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీ ఇంట్రెస్ట్ని బట్టే. దాంట్లో అయితే మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అన్నీ వీడియో బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ వీడియో ఎలా రన్ అవ్వాలి అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.